హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మన ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోతే ఈ ఐరన్ బాక్స్ తోటి ఈ పాలు కాసుకోవచ్చా? అసలు ఈ ఐరన్ బాక్స్ మీద ఎంత హీట్ పెడితే ఈ పాలు కాగుతాయి? ఒకసారి ట్రై చేద్దాం. ఐరన్ బాక్స్ని 2 రాళ్ళ మీద పెట్టి ఇప్పుడు హీట్ పెట్టాను. వాటర్తో టెస్ట్ చేస్తున్నాను. హీట్ అవుతుంది, ఫుల్ హీట్ అయింది. ఇప్పుడు పాలు ఐరన్ బాక్స్ మీద పెట్టుకుందాం. ఐరన్ బాక్స్ మీద పాలు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సుమారు ఒక 25 నిమిషాల తర్వాత ఏదో సుయ్యి సుయ్యి అంటుంది. పాలు కాగడానికి చాలా టైం పడుతుంది. కొంచెం క్లోజప్ చేసి చూద్దాం. లైట్గా ఇప్పుడే మేగడ వస్తుంది. అమ్మో, 1 గంట తర్వాత కానీ ఫుల్ మేగడ రాలేదు. ఇంకా చూడండి, పైన మేగడ కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కాగుతున్నాయి. ఇది చాలా లేట్ ప్రాసెస్. సుమారు 1.5 గంట నుంచి పాల ముందు కూర్చొనే ఉన్నాం. ఎప్పుడు కాగుతాయో ఏంటో. 2 గంటల తర్వాత పాలు నీట్గా వెచ్చబడినాయి, పొంగొచ్చినాయి. చూడండి, పొంగుతున్నాయి పాలు. ఎట్లా ఒకట కష్టపడి ఐరన్ బాక్స్ మీద పాలు కాసుకున్నాం. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు పంచదార కలుపుకొని బాగా తిప్పుకుని టేస్ట్ చేద్దాం. పర్లా, బాగానే కాగినాయి.